కూలీలు కావలను సెమీ స్కిల్డ్ నెలకి 30,000 రూపాయల జీతం అయినా కూడా పనిచేయడానికి జనం దొరకడం లేదు. ఒకవైపు టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోవడం, ఎండ వేడికి తట్టుకోలేక కూలి పనులకు వచ్చే వాళ్ళు కూడా మానేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగంలో కూలీలు దొరకని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి కూడా కూలీలు దొరకట్ల. అయితే వేసవికాలం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే పెద్దగా కూలీలు అవసరం లేదు. వరి పంట మొత్తం మిషన్తోనే హార్వెస్టింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూలీలు దొరికే పరిస్థితి లేదు. ఆ హార్వెస్ట్ చేసిన ధాన్యాన్ని కూడా మార్కెట్కి తీసుకెళ్తే గోతాల్లో వేసి లారీలో వేసే కూలీలు కూడా దొరకడం లేదు. ఇక ప్రస్తుతం ఉద్యాన పంటలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ మామిడికాయలు తెంపడానికో, మిర్చి కోతలు అయితే దాదాపుగా పూర్తి అయిపోయాయి, ఇంకేమీ లేవు. ప్రస్తుతానికి వ్యవసాయ రంగానికి పెద్దగా కూలీలు అవసరం లేదు. వ్యవసాయం పెద్ద ఎత్తున స్టార్ట్ అయిన తర్వాత కూడా కూలీలు దొరకడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లు వేయాలంటే పశ్చిమ బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిషా నుంచి కూలీలు వస్తే తప్ప 2 తెలుగు రాష్ట్రాల్లో నాట్లు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే హార్వెస్టింగ్ అయితే మిషన్లు సక్సెస్ఫుల్ అయ్యాయి, కానీ నాట్లు వేసే విషయంలో కొన్ని యంత్రాలు వచ్చినా కూడా అవి సక్సెస్ కాలేదు. అనేక కారణాలు. ఆ నారు పెంచే విధానం, మిషన్తో నాటు వేయడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. సాధారణంగా నారుమల్లో విత్తనాలు నారు పెంచితే ఆ మిషన్లోకి అది పెట్టడానికి సాధ్యం కాదు. అందువల్ల ఇప్పటి వరకు నాట్లు వేయడానికి మాత్రం మ్యాన్ పవర్తోనే నాట్లు వేయాల్సి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో నాట్లు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల కూలీలు పెద్ద ఎత్తున అక్కడ నాట్లు వేసిన తర్వాత అన్ని జిల్లాలకు వెళ్ళి వేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో నాటు వేసే కూలీ లేడు. నేపాల్ నుంచి రావాల్సిందే, బెంగాల్ నుంచి రావాల్సిందే, ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిందే, ఒడిశా నుంచి కూలీలు వస్తే తప్ప నాట్లు పడవు. క్లియర్. ఇక మిగతా వ్యవసాయ పనులు కూడా మనుషులు దొరకడం లేదు. పురుగు మందు పిచికారికి అయితే అసలు ఎవరు రాడు. ఒక రోజుకు 2,000 ఇచ్చినా కూడా మనిషి దొరికే పరిస్థితి లేదు. అందువల్ల రైతులు కూడా మేము వ్యవసాయం చేయలేకపోతాం అంటున్నారు. నిర్మాణ రంగంలో కూడా కూలీలు దొరకడం లేదు. అమరావతి రాజధాని కాంట్రాక్టులు పొందిన సంస్థలు కూడా కూలీల్ని తీసుకురాలేక నానా పాటలు పడతా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళంతా ఓటింగ్ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయి ఇంతవరకు రాలేదు. బీహార్ వాళ్ళు వెళ్ళిపోయి ఇంతవరకు రాలేదు. ఈ విధంగా ఆయా రాష్ట్రాల్లో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పెద్ద ఎత్తున జాతీయ రహదారుల పనులు, రైల్వే పనులు, ప్రభుత్వ కాంట్రాక్టుల వర్క్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడంతో అక్కడే ఉపాధి వెతుక్కుంటా ఉన్నారు. బీహారు, బెంగాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి దొరికితే ఒక్కడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు రారు. ఎందుకంటే ఇంటి దగ్గరే పనిచేసుకుంటారు సొంత రాష్ట్రంలో. ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో వచ్చి అమరావతి రాజధానిలోనో, తాడిపత్రిలోనో, ధర్మవరంలో పనులు చేసుకుంటూ ఉంటే అక్కడ ఫ్యామిలీలో అనారోగ్యాలు, వీళ్ళకి అనారోగ్యాలు, గబాలను వెళ్ళాలన్నా కూడా రైలు టికెట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. దీంతో లోకల్గా పని దొరికితే ఎవడూ కూడా వలసపోడు. తాజాగా అక్కడ పెద్ద ఎత్తున పనులు ప్రారంభమయ్యాయి. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీలు దొరికే పరిస్థితి లేదు. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోతంలో పోసి లారీలోకి ఎత్తి మిల్లు దగ్గర కానీ గోడౌన్లో కానీ దింపే నాదులే లేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. వ్యవసాయం మేము చేయలేం అని రైతులు అంటా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఆ పండించడానికి అవసరమైన కూలీలు కూడా దొరకడం లేదు. కొన్ని పనులు అయితే హార్వెస్టర్లు పెద్ద ఎత్తున అటు వరిధాన్య హార్వెస్ట్ కానీ, మక్కల హార్వెస్ట్ కానీ సక్సెస్ అయ్యాయి. కొంతవరకు కూలీల కొరత తీరింది. అయితే మరికొన్ని ప్లేసుల్లో కొంతవరకు మ్యాన్ పవర్ ఇంకా మిషన్స్ భర్తీ చేయాల్సి ఉంది. ఇక మిర్చిలో కూడా సింగిల్ కటింగ్ మిర్చి వేసి చైనా మాదిరి మిషన్లతో హార్వెస్టింగ్ వేసుకుంటే పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున చిన్న చిన్న యంత్రాలు కనుక రాకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం కుదేలయ్యే అవకాశం ఉంది. సరే, నిర్మాణ రంగంలో అంటే వాళ్ళు పేమెంట్లు పెంచుకుంటూ ఏదో ఒక విధంగా యంత్రాలతోనో, కాంక్రీట్ మిక్చర్లో రకరకాల యంత్రాలు దాంట్లో కూడా వచ్చాయి కాబట్టి మ్యాన్ పవర్ తగ్గించుకుంటూ పనులు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక ఎర్త్ మూవర్స్ వచ్చిన తర్వాత మట్టి పనులు చేసేవాళ్ళు కనుమరుగైపోయారు. రాబోయే రోజుల్లో ప్రతి పనికి ఏదో ఒక యంత్రం రాకపోతే ఆ పని పూర్తి చేయటం సాధ్యం కాదు. మీ ప్రాంతంలో కూలీలు దొరుకుతా ఉన్నారా? 1000 రూపాయల కూలీ ఇచ్చినా కూడా కూలీ పని చేసేవాళ్ళు చాలా ప్రాంతాల్లో దొరకడం లేదు. కేరళ లాంటి రాష్ట్రాల్లో అయితే రోజుకు 1,500 రూపాయలు. రోజు అంటే రోజు మొత్తం పని చేయరు, ఒక 4 గంటలు మాత్రమే. 4 hours పని చేయడానికి 1,500 రూపాయలు పై చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా ప్రతి రైస్ మిల్లులో పనిచేసే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాడు పనిచేయాల్సిందే.
మీ ప్రాంతంలో ఒక మగ మనిషిని కూలి పనికి పిలిస్తే ఎంత పేమెంట్ చేయాల్సి వస్తూ ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కూలీ పని చేసే మనుషులు దొరుకుతున్నారా లేదా అనే విషయం కూడా కామెంట్ చేయండి.